సో గైస్, వెల్కమ్ టు ఎవాల్స్ విత్ నరసింహ. ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి మెయిన్ పాయింట్ మోస్ట్ కామన్ బిగినర్ మిస్టేక్స్ అండ్ హౌ టు అవాయిడ్ దెమ్ అనమాట. Yo, here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes on fire, that's gonna break you down. నో స్ట్రక్చర్ ప్లాన్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో స్ట్రక్చర్ ప్లాన్. వీళ్ళు ఏంటంటే బిగినర్స్ వెళ్ళగానే అక్కడికి వెళ్ళిపోయి ఓన్లీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టేది చెస్ట్ అండ్ హ్యాండ్స్ మీద అనమాట. ఛాతీ మీద, ఈ కండల మీద మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడతారు. సో ఫస్ట్ అది అవాయిడ్ చేసి ఒక స్ట్రక్చర్ ప్లాన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అన్ని మజిల్ గ్రూప్ వర్కౌట్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం బయట ఈ సోషల్ మీడియాలో చూడడం వల్ల, సో లెగ్స్ చేయడం వల్ల ఏంటంటే పెయిన్స్ వస్తాయి, నడవలేము, అది ఇది అనేసి చూసి వాళ్ళు అవాయిడ్ చేస్తారన్నమాట లెగ్స్ని. సో డోంట్ అవాయిడ్ లెగ్స్ వర్క్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెస్ట్ అనేది పెట్టుకోరు అనమాట. వీక్లీకి 7 days అంటే 7 days వెళ్ళిపోతారు. ఆ జరిగిన ఉత్సాహంలో కొత్తలో ఏంటంటే ఒక రెస్ట్ డే అనేది కూడా పెట్టుకోరు అనమాట. అన్ని మజిల్ గ్రూప్ ట్రైన్ చేస్తారు, వెళ్తారు, అంతే అయిపోద్ది అనమాట. రెస్ట్ డే అంటే మీకు ఏదైతే మజిల్ గ్రూప్ చేసినప్పుడు మరుసటి రోజుకి కనుక రికవర్ అవ్వకపోతే ఆ రోజు రెస్ట్ డే పెట్టుకోవచ్చు. ప్రతిరోజు వెళ్ళిపోయి సండే మాత్రమే రెస్ట్ పెట్టుకోవాలనేది ఎక్కడ రూల్ లేదన్నమాట. ఏ మజిల్ అయితే రికవర్ అవ్వదో ఆ రోజు మీరు రెస్ట్ పెట్టుకొని దానికి తగిన రెస్ట్ ఇచ్చేసి, లేదంటే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుంటే అది సాల్వ్ అయిపోద్ది. సండే రోజే పెట్టుకోవాలనేది ఎక్కడ రూల్ లేదనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి దే ట్రైన్ లైక్ ఏ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ అనమాట. ఈ సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ బాడీ బిల్డర్స్ ఉంటారనమాట, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్. సో వాళ్ళని చూసి వాళ్ళ వర్కౌట్స్ కాపీ చేస్తారనమాట. లైక్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆర్నాల్డ్ కానీ సీబమ్ కానీ వీళ్ళ వర్కౌట్స్ చూసి దాన్ని కాపీ చేస్తే మనకి ఇంజ్యూర్ అయ్యేది అనమాట. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఇంకా డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ లిఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అంత వాల్యూమ్ కానీ అవన్నీ చేస్తారు. అండ్ ఆల్సో దే టేక్ స్టెరాయిడ్స్ అనమాట. సో మీరు దాన్ని కాపీ చేసి అయ్యే. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి నాట్ ఎనఫ్ వెయిట్స్ అనమాట. ఇలా చిన్న చిన్న వెయిట్స్తో చేస్తుంటారు అనమాట. ఈ చిన్న చిన్న వెయిట్ వల్ల చేయడం వల్ల మీకు రెప్స్ కౌంట్ అవుతాయి కానీ ఏమి మజిల్ టిష్యూ అనేది బ్రేక్ అవ్వదు. దీనివల్ల నో యూజ్ అనమాట. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అనమాట. ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈగో లిఫ్టింగ్, బట్ 2 weeks ఒకసారి మన పిఆర్ అనేది మినిమం వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మజిల్ గెయిన్ అవుతుంది, అట్ ఏ టైం షేప్ కూడా వస్తుంది అనమాట. ఒక 3 years బ్యాక్ నేను ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటే కొంచెం భయం ఉండేది నాకు. సో ఒక 2 years బ్యాక్ నుంచి పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల 1 RM అనేది ఉంటుంది పవర్ లిఫ్టింగ్లో, అది ఫాలో అవుతాను. సో అది ఫాలో అవుతూ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్ షేప్ కానీ మజిల్ కానీ గెయిన్ అవుతుంది. వచ్చేసరికి యూజ్ రాంగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఏంటంటే ఐసోలేషన్ మీదనే పెడతారనమాట వీళ్ళ కాన్సన్ట్రేషన్. ఐసోలేషన్ అంటే ఇట్ మీన్స్ ఓన్లీ 1 మజిల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. మీరేంటంటే కాంపౌండ్ ఎక్సర్సైజ్ మీద ఇన్వాల్వ్ చేస్తే మంచిది అనమాట. కాంపౌండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకు సెవెరల్ గ్రూప్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. లైక్ స్క్వాట్స్ కానీ, డెడ్ లిఫ్ట్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ, ఇవన్నీ చేస్తే ఏంటంటే సెవెరల్ గ్రూప్స్ మజిల్ గ్రూప్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఆల్సో ట్రై టు అవాయిడ్ మిషన్ వర్కౌట్స్ అనమాట. స్టార్టింగ్లోనే ఈ మిషన్ వర్కౌట్స్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రీ వెయిట్ ఉందన్నమాట, ఊరికి జస్ట్ లిఫ్ట్ చేస్తే అయిపోద్ది అనమాట. ఈ వెయిట్స్ లిఫ్ట్ చేసేది అవాయిడ్ చేయండి. ఇట్స్ సో సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి యూజింగ్ రాంగ్ వెయిట్స్ అనమాట. ఇలా జర్కింగ్ చేయడం వల్ల ఏంటంటే మీ మజిల్ ఇంజ్యూర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. సో దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. హెవీ లిఫ్ట్ చేయడం వల్ల నో యూజ్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే సెలెక్ట్ యువర్ బెస్ట్